ప్రియులారా, మనం కూడా మన జీవితంలో దేవుని కార్యాలు చేయడానికి, ప్రార్థనలు చేయడానికి, సాక్ష్యం చెప్పడానికి, స్వార్థ ప్రకటించడానికి నేను అర్హుని కాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే మీ యొక్క ఇన్ఎబిలిటీ, మీ కారణాలని కూడా దేవుడు వినంటున్నాడు. ఆయననేమి, నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. ఒక పాస్టర్ గారినే కాదు, ఒక చదువుకున్న వాళ్ళనే కాదు, ఒక సంఘ పెద్దనే కాదు, అందరినీ కూడా, స్త్రీలను, పురుషుల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. నీవు ఏ కుటుంబంలో పెరిగిన వాడవైనా, ఏ కులములో నువ్వు పెరిగి ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ పేదవాడిగాను ఉన్నప్పటికి కూడా, లేక లేనివాడిగా ఉన్నప్పటికి కూడా దేవుడు అంటున్నాడు, అయిననేమి. మీరు ఎవరు కూడా తక్కువగా ఊహించుకొనవద్దు. అయిననేమి, దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, దేవుడు నన్ను వాడుకొని వాడై ఉన్నాడు. దేవుడు నాకు విజయాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం.